తెలంగాణ ప్రజలందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జైభీం తెలుపుతా ఉన్నాము. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల అభ్యర్థులకు మరియు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలిచిన వెంకటేష్ గారికి, అరుణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తలేదు, ఇది కేవలం దౌర్జన్య పాలన నడుస్తుంది అనేది స్పష్టమవుతున్నది. ప్రజా పాలన అంటే ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళను నడుచుకొనిచ్చే పాలనే ప్రజా పాలన. కానీ ఈ రోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లను, ఒకరు మేడ్చల్ డిస్ట్రిక్ట్ అలియాబాద్ 18వ వార్డు వెంకటేష్ గారిని, అదే విధంగా మరి మెదక్ మున్సిపాలిటీలో 17వ వార్డైన అరుణ గారిని బలవంతంగా కిడ్నాప్ చేసి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు దౌర్జన్య పాలన కొనసాగిస్తుంది అనేది స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచన మార్చుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు మెదక్ లో మేడ్చల్ లో జరుగుతున్న ఏదైతే చైర్మన్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలో కూడా మేము విప్పు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆ ఎలక్షన్ ఆఫీసర్లు గనక విప్పు జారీ కన్సిడర్ చేయకపోతే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోతే ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా మరి కమిషనర్ గారు ఏదైతే కమిషనర్స్ ఉన్నారో లేకపోతే జిల్లా కలెక్టర్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ను మొత్తం కూడా తుంగలో దొక్కినట్టు అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రాణి కుమిది గారు వీళ్ళపై మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా అండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న క్యాండిడేట్ గెలిస్తే వాళ్ళ సంతోషంగా ర్యాలీ తీసుకొని ఇంటికి వెళ్ళాలనా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనా? ఎక్కడ వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి కదండి. ర్యాలీగా పోలీసు వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టమేంటి? ఆడికెళ్ళి మా క్యాండిడేటే కనబడతాడు. ఇప్పటిదాకా మెదక్ జిల్లాలో మా ప్రజలందరూ కలిసి ఆ క్యాండిడేట్ కొడుకు అందరు కలిసి బీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తే మైనంపల్లి హనుమంతరావు గారు బలవంతంగా ఆమెను తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పిండు. అంటే ఆయన కేసీఆర్ లాంటి లేకపోతే కేటీఆర్ లాంటి నాయకులనే బెదిరించేటోడు వీళ్ళని బెదిరియకుండా మనసు అంటే మంచి మార్గంలో తీసుకోపోయి పార్టీలో జాయిన్ చేసుకుని అంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా అండి? మీరే నమ్ముతారా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో తక్షణమే మీ చర్యలు వాపసుకొని మా క్యాండిడేట్ల ఓట్లను గనక మీ మద్దతుగా కన్సిడర్ చేస్తే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం నడుస్తలేదు, కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మేము బీఎస్పీ పార్టీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు, పార్లమెంట్ లో కూడా రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. మరి రాజ్యాంగం అంటే ఏంది అని ఎవరిష్ట ప్రకారం వాళ్ళు బతకడమే కదా, వాళ్ళ ప్రకారం వాళ్ళు మద్దతు ఇవ్వడమే కదా. మరి దానికి విరుద్ధంగా వివరించడం, దాన్ని మీరు మద్దతు తెలపడం అనేది అప్రజాస్వామికం. కాబట్టి తక్షణమే ఏదైతే ఎన్నికలలో మా కనుక బీఎస్పీ పార్టీ ఓట్లతో గెలిచిన క్యాండిడేట్లను చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా మీరు దాన్ని నియమించొద్దని, అది క్లియర్ గా మీరు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ మున్సిపల్ కమిషనర్ కు ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళకి మీరు నిర్దేశం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన ఏ పార్టీ గాని ఏ నాయకుడు గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ మనుగడ లేకుండా చేసే పనే బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అణగారిన వర్గాలకు ఈ దేశంలో బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వం అండ ఉన్నదనే విషయం. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఇది త్యాగాల పునాదితో ఏర్పడిన పార్టీ. త్యాగాల పునాదితో ఏర్పడిన ఇది ఒక గుర్తు, ఏనుగు గుర్తు, పేద ప్రజలకు న్యాయం చేసే గుర్తు. కాబట్టి మీరు గనక మరి ఈ చర్యలు ఇమ్మీడియట్ గా దాన్ని వాపస్ చేసి ఆ చైర్మన్ ఎన్నికలు చెల్లకుండా చేయకపోతే, మరి ఎలక్షన్ కమిషన్ కూడా మీ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదు, దౌర్జన్య పాలనే ఉంది. అది కూడా రాజ్యాంగాన్ని అమలు చేసే పాలన లేదు, రాజ్యాంగానికి వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఏదైతే ప్రతిపక్షాలు చెప్తారో అది ప్రజలు కూడా నమ్మాల్సి వస్తుంది, మేము కూడా నమ్మాల్సి వస్తుంది. దాన్ని ప్రజలకు మొత్తం తీసుకెళ్లి రేపటి రోజున మీ ప్రజాపాలన లేకుండా చేసే పనిని బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్.